తుఫాను ప్రభావానికి సంబంధించిన వివరాలు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీట మునిగింది. నాతవరం మండలం మన్యపుకర్ల గ్రామ సమీపంలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 64వ మైల్ రాయి వద్ద ఏలేరు కాలువగట్టు నుంచి పంట పొలాల్లోకి భారీగా నీరు చేరి వేల ఎకరాల పంట నీట మునిగింది. పంటలు చేతికొచ్చే సమయంలో ఈ విధంగా జరగడం రైతులను తీవ్రంగా నష్టపోయేలా చేసింది. ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ముసురు తుఫాను వల్ల రైతులకు వేల ఎకరాలు పంట చేతికొచ్చే సమయంలో వేల ఎకరాలు నీట మునిగి ఈ తుఫాను వల్ల నష్టం కలుగుతుంది. అనేక రకరకాలైన పంట నేల కొరిగి నీటిలో మునిగి చాలా నష్టం కలిగజేస్తుంది. అదేవిధంగా ఈ రైతుల 50 మందికి ప్రభుత్వం వారు సూచనలు సలహాలు ఇస్తూ అలాగే పంట నష్టాన్ని లెక్కలు కట్టి ఏ రైతుకి ఎంత నష్టం వస్తుందో అన్న దాంతో రైతులకు ఆదుకుంటారని కోరుకుంటున్నాము. మరియు కలెక్టర్ వారు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి రైతు యొక్క దీనావస్థను చూపించి ప్రభుత్వం వారికి తెలియజేసి మాకు పంట నష్టాన్ని చేకూరుస్తారని, తర్వాతను ఈ పంట నష్టం లెక్కలు కట్టి రైతులకు ఇచ్చి తర్వాతను నీటిని తాండవారి నీటిని నిల్వ చేసి ఆరుతడి పంటలు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాము. ఈ 3 రోజుల వర్షం వల్ల వేల ఎకరాలు పంట చేతికొచ్చే సమయంలో ఎంత నష్టం వస్తుందో రైతుకి ఎంత నష్టం వస్తుందో ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చి